సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము లేదు కనుకే ఫార్ములా ఈ రేసింగ్ పై చర్చకు ఒప్పుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుర్మెత్తారు. ఫార్ములా ఈ రేసింగ్ పై చర్చ జరిగితే నిజాలు బయటపడతాయని రేవంత్ రెడ్డి చర్చకు ఒప్పుకోలేదని కేపీ వివేకానంద పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో కేపీ వివేకానంద మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ఓ పద్ధతి లేకుండా నడుస్తున్నాయన్నారు. శాసనసభ చరిత్రలోనే కొత్త సంప్రదాయాలకు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా సమావేశాలు నడుస్తున్నాయని, నియమాలు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం సభలు నడుపుతున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలే నడపలేకపోతున్నారు. ఇక ప్రభుత్వం ఏం నడుపుతారు? సీఎం అనుభవ రాహిత్యంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. సీఎం తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద పేర్కొన్నారు. అన్ని పక్షాలు ఒకటే మాటగా ఈ యొక్క ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలే నడిపి చేతనైతలేదో, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఏ ముఖం పెట్టుకొని నడిపిస్తారని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. గడిచిన ఏడాది కాలంలో వారి ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. వారి ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవ రాహిత్యం, వారి యొక్క అవగాహన రాహిత్యం స్పష్టంగా బయటపడుతూ వస్తూ ఉన్నాయి. సంవత్సరం కాలం నుంచి కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలకు ఎగరవం పెట్టేశారు. సంపూర్ణంగా చేస్తామని చెప్పి మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ రోజు గడిచిన 4 రోజుల నుంచి కూడా అన్ని అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గట్టిగా నిలబడి ప్రభుత్వం ఒక వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే ఏ రకంగా వీరిని పక్కదారి పట్టించాలని చెప్పేసి మరి నిన్న మొన్న మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన మరి ఏసీబీ వారితో ఎఫ్ఐఆర్ చేయించినారు. ప్రభుత్వమే కక్షగట్టి చేపించింది. పదే వారు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీల గురించి పదే ఎత్తియుప్తా ఉంటే అడుగుతూ ఉంటే వారి వైఫల్యాలు అనేక వైఫల్యాలు ఎత్తియుప్తా ఉంటే మరి వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానికి ఎన్నో కేసులు ఎన్నో విచారణలు ఒకటి దాదాపు 12 నెలలుగా వస్తోంది. 12 నెలల 12 విచారణలు చేసిరు వీళ్ళు. కాళేశ్వరం విచారణ అంటారు, విద్యుత్ కొనుగోలు విచారణ అంటారు, భూముల విచారణ అంటాడు, కొత్తగా రింగ్ రోడ్ విచారణ అంటాడు, మళ్ళీ ఫార్మాసిటీ విచారణ అంటాడు. అన్ని విచారణ ఈయన పని మొత్తము మరి ఈ పుణ్యకాలం అంతా వారి విచారణ ఏనికి సరిపోతుంది. 5 సంవత్సరాలు దీనికే గడిచిపోతుంది. కాబట్టి నిన్న ఏదైతే వారు చెప్పినారో ఆ అంశం పట్ల తప్పకుండా చర్చ జరగాలని చెప్పి మేము స్పీకర్ గారి నిన్న కానీ మొన్న కానీ లిఖిత పూర్వకంగా అర్జెంట్ మోషన్లో ఈరోజు అర్జెంట్ మోషన్ తరఫున అన్ని రకాల అన్ని ప్లాట్ఫామ్లో అన్ని ఫార్మాట్స్లో స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దానిపై చేయకుండా ఈరోజు మా హక్కు, సభ్యుల యొక్క హక్కు స్పీకర్ గారిని అడగడం, వేడుకోవడం, మా నిరసన తెలియజేయడం, మా బాధను చెప్పడం ఖచ్చితంగా మా హక్కు, సంపూర్ణమైన సభ్యుల హక్కు. 119 సభ్యుల్లో స్పీకర్ గారితో ప్రతి ఒక్కరి సభ్యుని యొక్క హక్కులు కానివ్వండి, వారి యొక్క మరి సభ్యత్వం సభ్యులు. మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. God has His own way. He designs His own challenges for us. I truly believe that He tests us again and again. And all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here. There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today.
When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents. And that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, don't ask what the country can do for you, but what you can do for the country. It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength. And together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh proud, not only in our constituency in India, but globally. Saying that, I'd like to thank everyone for giving me this opportunity to be here. You know, I studied in the US for I lived in the US for almost 9 years, out of which I studied for 6 years there. I did my bachelor's at Carnegie Mellon in Pittsburgh, then I worked at the World Bank for 2 years, and then I went to Stanford to get my MBA. So we celebrate Christmas even at our home. Devansh has been taught that we should celebrate all festivities in the same rigor. And it's very important that as all of you embark in your journey, we become తెలంగాణ శాసనసభ ఆమోదించిన చట్టం భూభారతి కాదు భూహారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి పట్టనుందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 75 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకు ధరణి చట్టం హక్కులు కల్పించితే, భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగుపాటు లాంటిదే. ఏదైనా కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి. ఇప్పుడు ధరణిని కూడా పిచ్చి కుక్కగా ముద్ర వేసి చంపేశారు. ఎలుక చచ్చిందని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఇక రేపటి నుంచి పేదలకు కష్టాలు మొదలవుతున్నాయని పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత కట్టాలో ఖచ్చితంగా కంప్యూటర్ నిర్ణయించింది. అధికారుల ప్రమేయం లేకుండా, డిస్క్రిషన్ లేకుండా ఇవాళ డైరెక్ట్ గా రైతు భూమి రైతు మళ్ళీ అమ్ముకున్నా లేకపోతే కొనుక్కున్నా కూడా వాళ్ళకే చెందేటట్లు ధర చేసింది. వాళ్లకు ఎలక్ట్రానిక్ పాస్బుక్ వారం రోజుల్లో వచ్చింది. 5 నిమిషాల లోపలనే వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? దరిదాపుగా 12 కోట్ల మంది ఈ యొక్క ధరణి వెబ్సైట్ ని విజిట్ చేశారు. 27 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి. రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ అంటాడు, ధరణిలో ఏమున్నదో ఎవరికి తెలియదట. ఆయనకే అందరికంటే అనుభవం ఉందంట, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదట. ఒక్క కేసీఆర్ గారికి ఎవరికో తెలుసంట. ఇక్కడ విలేకరుల మిత్రులం కానీ, పోలీస్ మిత్రులం కానీ అందరిని అడుగుతున్నా, ఇవాళ మీరు పోయి ఇలా ధరణి మారలే కదా, ఇవాళ కూడా స్విచ్ ఆన్ చేస్తే ధరణికి పోతే మీకేమైనా భూమి ఉన్నట్లయితే సర్వే నెంబరు, ఏం భూమి అందని చెప్పి మొత్తం కూడా తెలుస్తుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. భారతదేశంలో భూమి మీద హక్కు కోసం వెనుకట ఎప్పుడో స్టార్ట్ అయితే సాలార్జంగ్ గారు 1880లో ఆ రోజున మొట్టమొదటి స్టార్ట్ చేస్తే 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ధైర్యంతో ఈ దేశంలో ఎల్ఆర్యూపీ చేపట్టిండ్రు. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాజెక్ట్, భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన. దరిదాపుగా 35,000 మందిని రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసిండ్రు. 1507 టీంలు పోయినాయి. 10,700 గ్రామాలకు 100 రోజులు వాళ్ళు వెళ్ళి మొత్తం కూడా ఎవరిది భూమి, ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
భూమి స్వరూపం ఏందని చెప్పి కూడా మాట్లాడి దేశంలో 86 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో భూ రికార్డుల సమగ్ర ప్రకటన జరిగింది. వాస్తవం కాదా? 90% భూమి ఆ రోజే ఆ పేదలకు చెందింది, వ్యవసాయదారులకు చెందింది, రైతులకు చెందింది. వాళ్ళకు ఇలా 1,42,00,000 ఇచ్చినాం. పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలుంటే మరొక 10 లక్షల ఎకరాలు కాలంలో చేస్తే 1,52,00,000 ఎకరాల భూమి ఇలా రైతుల పేరు మీద బ్రహ్మాండంగా ఇలా ధరణి రూపంలో వాళ్ళకు ఉన్నది. దాన్ని మళ్ళీ ఇలా దాన్ని వెనక్కి తీసుకెళ్తారట. ఆ భూమి మీద హక్కులు వాళ్ళకు లేకుండా చేస్తారంట. ఇవాళ దరిదాపుగా మీకు చేతనైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? LRUP చేసిన విషయం కూడా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇదే నాయకులు ఇవాళ ఉన్నాయి ఇక్కడ. సీఎం ఆఫీసులో ఉన్న శేషాద్రి గారు కావచ్చు, ఇప్పుడున్న CS గారు కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కావచ్చు. సినీ నటుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఇదిలా ఉంటే శ్రీవారి దర్శనార్థం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు జైలు గుర్తుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామన్నారు. ఈడ్పుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలను 93% గెలిపించారంటే మీ అభిమానం నాకు అర్థమవుతోందన్నారు. మీ ఆశలు నెరవేర్చే ప్రభుత్వం వచ్చిందని హామీ ఇస్తున్నానని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో మెజార్టీ భూ సమస్యలే ఉన్నాయని, నాకు ఇప్పటి వరకు 1,57,000 అర్జీలు అందాయని చెప్పారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది. టెక్నాలజీలో మీరు చూస్తే జియో ట్యాగింగ్ చేస్తే ఇప్పుడు ఈ ఇల్లు ఇక్కడ ఉందంటే పలానాళ్ళ పేరుతో ఉందంటే నేను డ్రోన్ ద్వారా మీకు మెడిసిన్ కావాలంటే మందులు కావాలంటే మీ ఇంటి మీదకే పంపించే పరిస్థితికి వస్తుంది. అలాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. మొన్న మీరు చూశారు బుడమేరు వరదల్లో నేరుగా కింద నుంచి పైకి పంపించాలంటే మా వల్ల కాకపోతే
డ్రోన్ ఉపయోగించుకొని పైకి ఆహారం పంపించాం. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీకు ఏదైనా అవసరమైతే పంపించాలంటే, పలానింటికి పంపించాలంటే నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. నేను అందుకనే ఈరోజు చూశాను, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే ధాన్యం సేకరణలో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ మీ పొలంలో మీ ధాన్యం ఉందా, లేకుంటే తీసుకుపోయి ఇమ్మీడియట్గా ధాన్యం తేమ ఎంత ఉందో మాయిశ్చర్ని టెస్ట్ చేశారా, టెస్ట్ చేసిన తర్వాత రైస్ మిల్కి వెళ్ళిందా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూనే రైస్ మిల్లో మీ ధాన్యాన్ని మీరు అప్పచెప్పిన 2-3 గంటల్లో బ్యాంకులో మీ డబ్బులు వేస్తే నేరుగా అక్కడి నుంచి నేరుగా బ్యాంకు మీరు ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి. బ్యాంకు కూడా పోయే పని లేదు. మీ ఫోన్లోనే పేటీఎం ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, అనేక సమస్యలు ఈ గ్రామంలో వచ్చే బీసీ కాలనీ అతి పెద్ద సమస్య. 176 ఇంటి జాగాలు 82, 87లో ఇచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఇచ్చాం. అక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొని ఈరోజు మళ్ళా 22A ఎక్కిచ్చి ఇది మీ భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ 176 మందికి పట్టాలు ఇచ్చే బాధ్యత బేషరతుగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదే మరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారికి ఒకటే కోరుతున్నా, ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ కూడా చూస్తే అందరూ కూడా. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మక్కువ మండలం బాగుచోలలో 9 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గిరిజన యువతకు ఉపాధి, త్రాగునీరు, సరైన రోడ్లు ఇంతవరకు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మన్యం వంటి వెనుకబడ్డ ప్రాంతాల కోసం 670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఋషికొండకు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ 9 కోట్లతో రోడ్లు వేయలేకపోయారని మండిపడ్డారు. గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి 2 నెలల్లో 3 రోజుల్లో మన్యంలో పర్యటిస్తారని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేదాకా విశ్రమించేది లేదని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాన మార్గం నుంచి బాగుచోల గ్రామానికి నడిచి వెళ్లిన పవన్ గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకుని ఆవేదన చెందారు. నేను మన విజయనగరం జిల్లాలో గాని, మన పార్వతీపురంలో గాని, అరకు ప్రాంతాల్లో గాని, గిరిజన జిల్లాలో గాని అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చెలించే వ్యక్తి నేనున్నాం. దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరపున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతో ఎమ్మెల్యేల తరపున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ అద్భుతంగా ఉంది. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఉదాహరణకి ఇలాంటి ఇల్లున్న చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి, ఇక్కడున్న అందరితో మాట్లాడి, అమ్మా కూర్చోండి మీరు కొంచెం పక్క రావాలి. ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలో కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉన్న కంటే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టే అని అంటాం.
అమెరికా లాంటి చోట్ల, విదేశాలు లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్లలో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రంగా ఉండాలి. విదేశీయులు వస్తారు, చాలా మంది అడవులుగా అర్థం మనకి అడవుల్లో విహరించడానికి చాలా మంది వస్తారు. మనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణం కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే. తర్వాత మనకి ప్రకృతికి ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టి గొంతు పోయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ 18న టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనితి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 13న దువ్వాడ శ్రీనివాస్ కు 41A నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో దువ్వాడ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ కింద మాత్రం ఒక లైన్ హైలైట్ చేశారు. ఈ నోటీస్ నిబంధనలకు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 క్రింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు అని పెట్టారు. మరి ఇది హైలైట్ చేయడం తెలుసు, మరి నోటీసులో మాత్రం ఏ రోజు హాజరవ్వాలో కూడా రాయటం మాత్రం తెలియదు. ఇది జరిగింది గడిచిన కాలంలో. మళ్ళీ నేను పై అధికారులందరికీ ఫోన్ చేసి మీరు ఇచ్చే నోటీసులో అర్థం ఏంటో చెప్పండి, అంటే నేను నోటీస్ని ఉల్లంఘించానన్న ఉద్దేశంతో మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా అని అడిగితే మళ్ళీ మరొక నోటీస్ పంపించారు. పంపించి 20వ తారీఖున సవరణ చేస్తూ పంపించారు. ఈరోజు 10:30 గంటల లోపు పోలీస్ స్టేషన్కి హాజరవుతుంది. ఓకే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. హాజరైన తర్వాత నాకు వారు అడిగినటువంటి ప్రశ్నల్లో SHO గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చాను అని చెప్పాను. మరి స్టేట్మెంటు ఇవ్వటానికి మీరు విమర్శించారు కదా, మరి అలా మీరు విమర్శించవచ్చా అంటే నేను గడిచిన కాలంలో మంత్రుల పైన ఏ 18వ తారీఖు 22వ సంవత్సరం 11వ నెల మీరు చెబుతున్నారో అంతకు ముందు రోజు మంత్రుల పైన చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాను నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉంటే వారిని నువ్వెంత నీ బ్రతికెంత అని ఆ వ్యక్తి మాట్లాడొచ్చా? ఆ వ్యక్తి ఆ రోజు జనసేన అధ్యక్షుడు కదా, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, మరి ఆ వ్యక్తి మాట్లాడొచ్చా? మరి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, మరి మేము మాట్లాడితే మరి ఎలా తప్పు అవుతుంది? ఒక ముఖ్యమంత్రిని ఇష్టానుసారం మాట్లాడతాడా, సంబోధిస్తాడా? మరి ఆ మాట్లాడినటువంటి మాటలకి నేను తిరిగి సమాధానం చెప్పాను. ఇది నా రాజకీయ దైనందిన జీవితంలో గత 25 ఏళ్లుగా నా రాజకీయాల్లో ఒక జడ్పీ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తప్పకుండా కౌంటర్ చేస్తాము. ఇది మా బాధ్యత, ఇది మా విధానం అని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మీ పైన కొన్ని ఫిల్మీ లుక్స్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీరు రకరకాలైనటువంటి కామెంట్లు పోస్ట్ చేశారని చెప్పారు. ఫిల్మీ లుక్స్ అన్న ఛానల్ నేను ఇప్పుడే వింటున్నాను, అది నాకు సంబంధం లేదు, నాకు తెలియంది అని చెప్పడం జరిగింది. నాకున్నదల్లా దువ్వాడ శ్రీనివాస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్, దువ్వాడ శ్రీనివాస్ అఫీషియల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్, అలాగే శ్రీనివాస్ దువ్వాడ పేరుతో ఫేస్బుక్, అలాగే ఎక్స్ ఛానల్ కూడా, ట్విట్టర్ కూడా దువ్వాడ శ్రీనివాస్ పేరుతో ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా దువ్వాడ శ్రీనివాస్ పేరుతో ఉంది. ఇది నా ఛానల్స్, ఇది సోషల్ మీడియాలో నా ప్లాట్ఫామ్. అంతే తప్ప మిగతా ఛానల్స్లో ఏవేవైతే ట్రోల్ అయినాయో అవి నాకు సంబంధం లేదు. అవసరమైతే వాటిపై నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మీరు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఫిల్మీ లుక్స్ అన్నది నాకు సంబంధం లేదు. నేను పర్టికులర్గా 2-3 సార్లు అడిగారు. లండన్ లో ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేయడంతో రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దుజ్జమెత్తారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
అసెంబ్లీలో ఒక వ్యక్తి కోసం కొట్లాడలేదు, 4 కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడాం. తెలంగాణ ప్రజల కోసమే స్పీకర్ పోడియంలోకి వెళ్లాం. మాపై మార్షల్స్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడ్డారు. షాద్నగర్ ఎమ్మెల్యే చెప్పు చూయించిన వీడియో కూడా బయటపెట్టాలి. మా ఆందోళనలు మాత్రమే బయటకు విడుదల చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి డైవర్షన్స్ రాజకీయాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి కాంట్రాక్ట్ ఉల్లంఘన కేసు తెలంగాణ ప్రభుత్వంపై పెట్టడం రాష్ట్రానికి అవమానం. అసలు కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమ కేసు. రేవంత్ చిప్పకూడు తిని అందరికీ చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి. అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 11వ తారీఖున మీరు రిలీజ్ చేసిన 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి. బ్యాలెన్స్ 50% కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు. డిసెంబర్ 21, 2023 వరకు టైం ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ 22 రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ 26 వరకు అని. అయినా కూడా కట్టకపోతే ఇవాళ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేసుకుంది మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బ్రీచ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్లో కేసు పెడితే మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం. ఎస్, పోడియం దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా శాసనసభ్యులందరం కూడా పోరాటం చేసినాం. దేనికోసం చేసినాం? ఇవాళ కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కంచెల పాలన లేదు, ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపల ఎంతమంది పోలీసు వాళ్ళని మార్షల్లని పెట్టి ఇవాళ అడ్డుకుంటున్నారో ఇవాళ మీరు చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సిగ్గుచేటు, ఇవాళ అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారంటేనే ఎంత చేతగానోలో వీళ్ళు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్టుకుందంటే అడ్డంగా ఓటు నోటు కేసులో 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ కూడా చిప్పకూడు తినిపించాలని అనుకుంటున్నాడు. కానీ ఇది ఒక కుట్ర. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసింది కాబట్టి ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చూపించాలని చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి, ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై తప్పుడు కేసు పెట్టిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఎన్నో ఎంక్వైరీలు చేయించారని, అయినా కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు. కేటీఆర్ పై ఒక చిల్లర కేసు పెట్టారని, తప్పు చేసినట్లయితే శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్ములా 1 రేస్ పై సమాధానం చెప్పడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. చర్చ పెట్టకుండా ఎందుకు పారిపోతున్నారని, దమ్ము లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, మహిళా సమస్యలపై అసెంబ్లీలో చర్చనే లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అప్పు 4 లక్షల కోట్లేనని ఆర్బీఐ స్పష్టం చేసిందని అన్నారు. ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు, 45 కోట్లు, 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ప్రచారం చేసిండ్రు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి. 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.
మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ ఒక రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశాను. వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. ఎవరైనా గ్రామాల్లోనైనా ఎక్కడైనా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఒక కేసు పెట్టదలుచుకున్నప్పుడు సాగుగా దాన్ని రాసి ఇచ్చి చెప్తారు. ఎవరో నిన్న పలానా కొట్టిండానో, నా భూమి గుంజుకుంటానో, నా ఆస్తి గుంజుకుంటానో, ఇంకోటనో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఇలా కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం.